ఆ ఉమ్మడి జిల్లాలో నేతలంతా కలిసిపోయారా? మనకు పదవులుండాలంటే ఖచ్చితంగా కలిసి పని చేయాల్సిందే అనే భావనకొచ్చారా అంటే అవుననే సమాధానమే వస్తోంది. గతంలో కొన్ని విభేదాలున్నా ఇప్పుడు నేతలంతా కలిసి పనిచేస్తున్నారట. క్యాడర్ని కలుపుకొని వెళ్తూ గ్రౌండ్ లెవెల్లో పార్టీని స్ట్రాంగ్ చేసేందుకు కృషి చేస్తున్నారు. జిల్లాలోని 3 మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఒకే వాయిస్ వినిపిస్తున్నారట. అయితే నిన్నటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్న అగ్రనాయకుల మధ్య విభేదాలు తొలగిపోయాయా? ఇంతకీ పార్టీని ఒక్క లైన్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న నేతలెవరు? ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్, నాయకుల్లో కొత్త కెమిస్ట్రీ, గ్రామ స్థాయి నుంచి పునర్నిర్మాణ వ్యూహాలు ఇవన్నీ కలిపి జిల్లాలో కొత్త సంవత్సరం ఒక కొత్త రాజకీయ వాతావరణాన్ని సృష్టిస్తోంది. గత నెల సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన భారీ పంచాయతీ ఎన్నికల సభ, 4 జిల్లాల డీసీసీ అధ్యక్షుల నియామకాలు ఇవి 2 పెద్ద అంశాలు ఇప్పుడు కరీంనగర్ కాంగ్రెస్ కి జవసత్వాలు నింపే సంఘటనలు అంటూ రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ క్యాడర్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కరీంనగర్ జిల్లా ఎనలేని పాత్ర పోషించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక ఎమ్మెల్యే ఉండగా గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు కాంగ్రెస్ వైపే రావడాన్ని చూస్తే అర్థమవుతుంది ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో, బౌన్స్ అయ్యిందో. ప్రభుత్వం ఏర్పడగానే జిల్లా నుంచి 2 మంత్రులు, 2 విప్ల నియామకం, ఆ తర్వాత అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను మంత్రి పదవిలోకి తీసుకురావడం, 3 మంత్రులు, 1 విప్ అనే అరుదైన పరిపాలనా సమీకరణం కాంగ్రెస్కు ఈ జోన్లో ప్రత్యేక బలమిస్తోంది. కానీ ఈ బలమంతా బయటపడే కంటే ముందు ఇంటర్నల్ గా మాత్రం వాతావరణం గందరగోళంగా ఉండేది. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు మధ్య కెమిస్ట్రీ మిస్ అవ్వడం, నామినేటెడ్ పోస్టుల్లో శ్రీధర్ బాబు తన పంతం నెగ్గించుకోవడం, ఎమ్మెల్సీ టికెట్ విషయంలో ఆయన మాటే చెల్లుబాటు కావడం ఇవన్నీ క్యాడర్ దగ్గర సరికొత్త సందేహాలను కలిగించాయి. ఎవరితో ఉంటే ఎవరు కోపగించుకుంటారు అన్న భయంతో కార్యకర్తలు కూడా మంత్రులకు దగ్గర కావడానికి వెనకడుగు వేశారు. అంతేకాక అడ్లూరి లక్ష్మణ్కి మంత్రి పదవి రావడంలో శ్రీధర్ బాబు అండదండలు ఉన్నాయనే వాదనలు కాంగ్రెస్లో మరింత అగాధాన్ని పెంచాయి. ఈ నేపథ్యంలో పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మధ్య మాట జారడంపై వచ్చిన కలకలం కూడా జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి మరింత క్లిష్టం చేసింది. కానీ కాంగ్రెస్ అధిష్టానం సత్వరమే దిద్దుబాటు చర్యలు చేపట్టి విజయం సాధించింది. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ వచ్చాక మొదటిసారి పార్టీ నాయకత్వం జిల్లాలోని గొడవలు, ఈర్ష్యలు, కోల్డ్ వార్లన్నింటిపై స్పష్టమైన లైన్ చూపించింది. పొన్నం, అడ్లూరి మధ్య సయోధ్యతో పాటు 3 మంత్రుల్ని ఒకే ఫ్రేమ్లో నిలిపే ప్రయత్నం మొదలైంది. మొదటిసారి జిల్లా మంత్రుల మధ్య గ్యాప్లు కనిపించకుండా చేస్తున్నారు అన్న సంకేతాలు కాంగ్రెస్ క్యాడర్కి చేరేలా కృషి చేయడంలో అధిష్టానం పెద్దలు సక్సెస్ అవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో సీఎం రేవంత్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఇద్దరూ కరీంనగర్ కాంగ్రెస్ భవిష్యత్తుకి కేంద్ర బిందువు అవ్వాలి అన్న స్పష్టమైన నిర్ణయంతో ముందుకొస్తున్నట్టు ఇంటర్నల్ గా టాక్ వినిపిస్తోంది. డీసీసీ అధ్యక్షుల నియామకాలు కూడా అదే విధంగా జరిగాయని, పైనుండి ఓకే చెప్పడమే కాదు గ్రౌండ్లో క్యాడర్ను అడిగి తీసుకున్న నిర్ణయమని ఎక్స్పోజ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. 4 జిల్లాల అధ్యక్షుల ఎంపికలో ఒక్క వివాదం కూడా రాకపోవడం, పాత కొత్త నాయకుల మధ్య గొడవలు లేకపోవడం, అన్ని గ్రూపులు ఒకే నిర్ణయాన్ని స్వాగతించడం ఇది గతంలో కాంగ్రెస్లో అరుదుగా ఉండేది. కానీ ఈసారి కరీంనగర్ కాంగ్రెస్లో అదే జరిగింది.
ఉమ్మడి కరీంనగర్ కాంగ్రెస్లో ఇప్పుడు అంతరాలు కనిపించకుండా అంతా ఒకే దిశలో నడుస్తున్నారనే కలరింగ్ ఇవ్వడంలో ప్రస్తుతానికి కాంగ్రెస్ అధిష్టానం సక్సెస్ అయినట్టే కనిపిస్తోంది. మరోవైపు డిసెంబర్లో జరిగిన హుస్నాబాద్ సీఎం సభ కాంగ్రెస్ క్యాడర్కి పూర్తి స్థాయిలో నూతన ఉత్తేజం తెచ్చిపెట్టింది. సీఎం, ముగ్గురు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఒకే స్టేజ్ మీద ఒకే టోన్లో మాట్లాడడం, గ్రామాలు, మండలాల నుండి జనసమూహం పెద్ద ఎత్తున రావడం, ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆశాజనక ఫలితాలు రావడం ఇవన్నీ జిల్లాలో మళ్లీ కాంగ్రెస్ టాప్ గేర్లోకి చేరిందనే భావనను కలిగించాయి. రేవంత్ రెడ్డి ప్రకటించిన హామీలు కూడా జిల్లాలో రాజకీయ వర్గాల్లో సరికొత్త ఆసక్తిని రేకెత్తించాయి. రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ కింద హుస్నాబాద్ పాఠశాలలకు స్పెషల్ ప్యాకేజ్, పశు సంపద ప్రాబల్యమున్న ప్రాంతంలో పాడి పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వ సహకారం, హుస్నాబాద్ చుట్టూ రింగ్ రోడ్, జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు లాంటి హామీలతో కాంగ్రెస్ కార్యకర్తలలో, నాయకులలో జోష్ వచ్చింది. ఇంకోవైపు ఎమ్మెల్యేలు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలను నేరుగా పార్టీ బలోపేతంతో లింకు చేశారు. సర్పంచ్ ఫలితాలు కాంగ్రెస్కి సంతృప్తినిచ్చినా తదుపరి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో మరింతగా సత్తా చాటాలని కాంగ్రెస్ ఇప్పటి నుంచే లెక్కలేసుకుంటోంది. ఆ దిశగా పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం కోసం ప్రస్తుతం మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి అడుగులు వేస్తున్నారన్న భావన క్యాడర్లో స్పష్టంగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మొత్తం మీద ముగ్గురు మంత్రుల మధ్య సయోధ్యతో జిల్లా నాయకత్వంలో స్థిరత్వం, డీసీసీ నియామకాలపై క్యాడర్ సమ్మతి, సీఎం సభ సూపర్ సక్సెస్, అభివృద్ధికి స్పష్టమైన రోడ్ మ్యాప్, అంతర్గత గొడవలపై కంట్రోల్, గ్రామస్థాయి పార్టీ పునరుద్ధరణ ఇవన్నీ కలిపి ఇప్పుడు కాంగ్రెస్కు జిల్లాలో ఒక కొత్త రాజకీయ పునర్జన్మ లాంటి ఇంపాక్ట్ ఇస్తున్నాయి. నిన్నటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్న అగ్రనాయకుల మధ్య అంతరాలు చాలా వరకు చెదిరిపోయాయి. క్యాడర్లో కొత్త జోష్, నాయకత్వంలో కొత్త కలయిక, పంచాయతీ ఎన్నికల ఫలితాలతో వచ్చిన పాజిటివ్ పల్స్ ఇవన్నీ పార్టీని ఒక లైన్లోకి తీసుకొస్తాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ నేతలు. మొత్తానికి కొత్త సంవత్సరంలో ఉమ్మడి కరీంనగర్ కాంగ్రెస్ పార్టీకి మళ్లీ కంచుకోటగా మారుతుందా? ఈసారి అంచనాలకు మించి బలం చూపిస్తుందా? లేదా తెరచాటు రాజకీయాలు ముదిరి కాంగ్రెస్ ఐక్యతకు మరోసారి బీటలు వారుతుందా అనేది వేచి చూడాలి.